పేరు? నా పేరు నరసింహులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ. ఇక్కడే ఉంటున్నారు. అంటే గత ప్రభుత్వ పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుంది. అదే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడ మొత్తం ప్రజలకు అన్ని ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు. మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేరుగా పోయి ప్రజలకు కలుస్తుండు. మళ్ళీ ఎందుకంటే లోకల్ ఉన్న వాళ్ళకి ఇస్తేనే ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు తెలుస్తాయి. ఇక్కడ లోకల్ ఎక్కడో తెలియని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉట్టిగా వచ్చి ఏం చేయలేరు. అందుకే లోకల్ ఎమ్మెల్యేకి మంచి పనులు జరుగుతాయి. మంచి ఏదైనా ఇక్కడ మళ్ళా గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతకు ముందు 3 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గెలిపించుకుంటారు? ఇప్పుడు నాకు తెలిసిన మటుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే పనులు అవుతాయి. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఉట్టి గెలిచి ఇంట్లో కూర్చుని వాళ్ళకి బడ్జెట్ ఎక్కడ నుంచి వస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే మొత్తం ఈ ఏరియాకు జూబ్లీహిల్స్లో పనులు అవుతాయి. ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచి వాళ్ళు ఇంటి నుంచి సొంత డబ్బులు అయితే తెచ్చి పెట్టలేరు కదా. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే గ్యారంటీ అభివృద్ధి జరుగుతుంది. అంటే అప్పుడున్న కేసీఆర్ పథకాలు ఎట్లుండే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పథకాలు ఎట్లు? టీఆర్ఎస్ కార్యకర్తలకే అందినాయి వాళ్ళ స్కీములన్నీ. ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో, ఎవరెవరు కండువాలు కప్పుకున్నారో వాళ్ళకే వచ్చినాయి అవి. ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదు, ఎవరికి అవసరం ఉన్నాయో వాళ్ళకు వస్తున్నాయి. అట్లా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ గుర్తించిన వాళ్ళకే వస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వము అసలు వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడున్న ఏరియా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందా? ఏం చెందలేదు. ఈ వెంకటగిరి ఏరియాలో నేను 6 సంవత్సరాలను చూస్తున్నా, మొత్తం డ్రైనేజ్ ఇదైతే లీక్ అవుతుంది. ఎప్పుడు నడవనికి రాదు ఇక్కడ. అందుకే ఇక్కడ వెంకటగిరిలో మొత్తం డ్రైనేజ్లు ఇక్కడ ఉన్న మొత్తం సాల్వ్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వస్తే ఏమైనా మంచిగా చేయగలుగుతాడు. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు గెలిచినారు అనుకో, వాళ్ళ ఇంటి నుంచి డబ్బులు అయితే పెట్టలేరు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందనుకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే.